Hi all, welcome back to Manuto Happy and Richie. సో ఇవాళ ఈ వ్లాగ్ నేను ఒక బీచ్ రిసార్ట్ లో నుంచి షూట్ చేస్తున్నాను అనమాట. సో మా హ్యాపీ బాబు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బీచ్ కు వెళ్దాం అని చెప్పి చాలా సార్లు అడిగాడు. సో వాడికి ఊహ తెలిసిన తర్వాత ఈ మధ్య కొంచెం అడగటం స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. సో వాడు అడిగిన వాటిల్లో వాడికి నేను ఏది చేయొచ్చు, వాడి ఏజ్కి ఎలా చేయొచ్చు, ఏంటి వాడు ఎలా ఎంజాయ్ చేస్తాడు, వాడికి అది అవసరమా కాదా అని అన్ని ఆలోచించుకున్న తర్వాత హీ నీడ్స్ అ బీచ్ బ్రేక్ అనిపించింది సమ్మర్ సీజన్ లో. అండ్ ఇక్కడి నుంచే మన అసలు ట్రిప్ లో మనకి స్పెషల్ అని చెప్పాను కదా. సో ఈసారి 2 స్పెషల్స్ కాబోతున్నాయి. ఒకటి వచ్చేసి సేమ్ నా కూతురి కోసం అని చెప్పి చూసారు కదా. సో అక్కడికి మనం ఒక స్పెషల్ విజిట్ చేయబోతున్నాము ఇవాళ. అండ్ రెండోది వచ్చేసి అనుకోకుండా మనం కరెక్ట్గా మదర్స్ డే రోజు వచ్చాము ఇక్కడికి. సో మరి మదర్స్ డే అంటే మరి సెలబ్రేషన్స్ ఎలా చేయాలి ఈ ఇయర్? సో బాగా చేయాలి కదా. సో అన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి ఆ సర్ప్రైజ్ కూడా ఉంది. ఏ సో హ్యాపీ అన్న స్నానం అయిపోయింది, మనం కూడా వెళ్ళిపోదామా? లెట్స్ గో ఫర్ బాత్. బాత్ ఎలా చేస్తావు? ఎలా చేస్తాడు రిచి బాత్? దిషు చేస్తాడు. టాప్ 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 ఎలా చేస్తాడు? సో హ్యాపీ బాత్ కూడా అయిపోయింది. ఇంకా రిచికి కూడా మేము బాత్ చేయించేస్తే లెట్స్ గో టు ద బీచ్. మా రిచి బాబు స్నానం అయిపోయింది. సో మా రిచి బాబు స్నానం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మా రిచి బాబు గారికి మేము డైపర్ వేసేసి డ్రెస్ వేసేస్తే బీచ్ కు వెళ్ళిపోతాము. మా హ్యాపీ కూడా రెడీ అయిపోయాడు. యా ఎస్ ఏ సో పదండి రిచి దా డైపర్ వేసుకో. మా రిచి బాబు కోసం నేను లవ్ ల్యాబ్ వాళ్ళది సుప్రీం డైపర్ ప్యాంట్స్ నే యూజ్ చేస్తున్నాను. ఈ లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్ ప్యాంట్స్ లో డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లైక్ న్యూ బోర్న్ సైజ్ నుంచి కూడా ఎక్సెల్ వరకు కూడా మనకి అవైలబుల్ లో ఉంటుంది అనమాట. ఇది మన బేబీ బామ్స్ కి 360 డిగ్రీ కేర్ అనేది ఇస్తుంది. ఇందులో అలోవెరా కలిగి ఉంటుంది అనమాట. సో దాని వల్ల ఏంటి అంటే ర్యాష్ అనేది రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇందులో 10 మిలియన్ బ్రీదబుల్ పోర్స్ కలిగి ఉంటుంది. అండ్ ఈ డైపర్ ప్యాంట్ మీరు టాప్ అండ్ బ్యాక్ షీట్ చూస్తే కనుక ఇది కాటనీ సాఫ్ట్ లాగా ఉంటుంది. అండ్ చాలా సాఫ్ట్ అండ్ చాలా మినిమల్ ఇది అంటాం కదా, లైక్ పిల్లలకి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇది లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ కూడా ఇస్తుంది అనమాట. ఇది అప్ టు 12 hours వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. నేను ఈ లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్ ప్యాంట్స్ ని యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది సుపీరియర్ స్నగ్ ఫిట్ అనమాట. సో ఎలాస్టిక్ ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే సో థైస్ చుట్టూ కానీ లేకపోతే వేస్ట్ చుట్టూ కానీ కూడా బేబీస్ కి పట్టేసినట్టు ఉండదు. సో చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండ్ చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో ఇప్పుడు నేను ఏదైతే ఈ లిక్విడ్ పోస్తున్నానో ఇది ఒక చోట అనేది స్టోర్ చేసుకోదు అనమాట. సో ఈ లవ్ ల్యాబ్ డైపర్ ప్యాంట్స్ కున్న ప్రత్యేకత ఏంటి అంటే లైక్ మొత్తం డైపర్ అంతా కూడా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకుని చక్కగా లైక్ ఆ లాంగ్ లాస్టింగ్ డ్రైనెస్ అనేది ఇస్తుంది. బికాస్ ఇందులో మనకి 5 లేయర్స్ సూపర్ లైట్ కోర్ మెటీరియల్ తో తయారు చేయబడింది ఇది. సో దానివల్ల ఏంటి అంటే లైట్ వెయిట్ అనిపిస్తుంది అండ్ బేబీస్ కి కూడా ఇరిటేషన్ ఫ్రీ కూడా ఉంటుంది. సో నేనైతే మా రిచి బాబుకి ద బెస్ట్ సెలెక్ట్ చేస్తాను కాబట్టి సో ఈ లవ్ ల్యాబ్ డైపర్ ప్యాంట్స్ ని నేను యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ బేబీస్ కి ద బెస్ట్ ఇవ్వాలి అనుకుంటే దీని లింక్ ని మన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. హ్యాపీ ఆర్ వి రెడీ టు గో రిచి? యా షల్ వి గో టు బీచ్? యా తొందరపడ్డాడు వీడికి అన్ని ఎక్కువే. ఎస్ రెడీయా? ఓకే మరి ఆడుకుంటావు చక్కగా కామ్గా. ఇదే మేము ఉండబోయే రిసార్ట్ అనమాట. సో కొత్తగా కట్టారు ఇది బీచ్ కి ఆపోజిట్ లోనే. దీనికి ప్రైవేట్ బీచ్ కూడా ఉంది మనకి. ఎగ్జైటెడ్ గా హ్యాపీ రిచి ఇద్దరు కూడా చక్కగా నడుచుకుని వెళ్ళిపోతున్నారు. బికాస్ బీచ్ లో ఆడుకోవాలన్న ఉత్సాహంతో ఉన్నారు ఇద్దరు కూడా. సో బీచ్ లో ఆడుకోవాలి. యాక్చువల్లీ మాకు బీచ్ ప్లాన్ లేదు కాబట్టి హ్యాపీ కోసం నేను బీచ్ శాండ్ టాయ్స్ అనేవి ఏమి తీసుకురావలేదన్నమాట. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత బీచ్ లో ఆడుకోవాలన్నాడని ఇంకా సరే అని ఎట్లాగో ఇక్కడ దాకా వచ్చాం కదా అని బీచ్కి వచ్చాం అనమాట. ఇంకా బీచ్కి వచ్చిన తర్వాత మరి అక్కడ బీచ్ టాయ్స్ కొనిచ్చుకున్నాడు నాతో. అది మాత్రం వదలకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుగుతున్నాడు పట్టుకుని. హ్యాపీ బాబు ఏమో పెద్ద అవుతున్నాడు కదా, సో వాడు కూడా వాళ్ళ తమ్ముడిని కొంచెం కంట్రోల్ చేయాలి అన్న థాట్లో నన్ను చేయి పట్టుకుని నడుస్తా అని అడుగుతున్నాడు. కానీ రిచి బాబు ఏమో యాజ్ యూజువల్ గా చిన్నపిల్లలు మన మాటలు విన్నారు కదా, సో వాళ్ళకి ఇండిపెండెంట్ గా ఉంటమే నచ్చుతుంది. సో ఇంకా అలాగే వాడు అలాగే వస్తాను అనటంతో ఇంకా హ్యాపీ బాబు కూడా ఇంకా సర్లే వీడితో ఇంకా అవ్వదు అన్న థాట్ లో ఇద్దరు కూడా నడుచుకుంటూ ఇంకా బీచ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట.
అలా యూజువల్గా రిసార్ట్ నుంచి మేము బయటికి రాగానే బేసిక్లీ మనకు అక్కడ ఫస్ట్ ప్లే ఏరియా ఉంటుందన్నమాట. సో చిన్నపిల్లలు తెలిసిందే కదా, ఒకటి ఫస్ట్ అంటే ఒక దాని మీద అట్లా ఉండరు, కన్సిస్టెన్సీ ఉండదు. సో బీచ్ అన్నోడల్లా అక్కడ ప్లే ఏరియా చూసి ప్లే ఏరియా కావాలని అంటాం స్టార్ట్ చేశారు ఫస్ట్. సో ఇంకా నేను చెప్పాను ఫస్ట్ బీచ్కి వెళ్ళి అక్కడ ఆడుకుని వచ్చి అప్పుడు ప్లే ఏరియా ఆడుకుందాంలే అని. అలా ఇంకా మేము ముందుకు సాగుతూ వెళ్తున్నాం అనమాట. మా రిసార్ట్ నుంచి బీచ్కి ఒక 1/2 కిలోమీటర్, లైక్ 1/2 కిలోమీటర్ కాదు, కొన్ని మీటర్స్ దూరం ఉంది. సో అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం మేము. బీచ్లోకి అడుగు పెట్టేశాము. సో అక్కడ ఆల్రెడీ ఒక ఎవరిదో బర్త్డే పార్టీ అలా జరుగుతుంది అనమాట. సో బెలూన్స్ అవన్నీ పెట్టడం జరిగింది. ఎయిర్కి ఆ బెలూన్స్ అనేవి మా వైపు వస్తూ ఉంటే హ్యాపీ రిచ్ ఇద్దరు కూడా చాలా ఎగ్జైట్ అయిపోయారు. బెలూన్స్ బాల్ అని చెప్పి. సో దాన్ని పట్టుకోవటానికి కూడా ట్రై చేశారు, కానీ అసలు ఆ గాలిలో అసలు మేము దాన్ని పట్టుకోలేకపోయాము. సో చాలా ట్రై చేసాము అది పట్టుకోవడానికని, కానీ ఇంకా మా వల్ల అవ్వలేదు, అది గాలికి వెళ్ళిపోవటం జరిగింది. ఇంకా అట్లా ప్రయత్నించి ఇంకా మన వల్ల అవ్వదు అన్న థాట్లో ఇంకా మేము కూడా వదిలేసాం అనమాట. హ్యాపీ రిచ్ ఇద్దరు కూడా ఇంకా బీచ్లో వాళ్ళ ఉత్సాహం చూపించడానికి రెడీ అవుతున్నారు. సో అలా నడుచుకుంటూ ఇసుకలో అలా ఆడుకుంటూ వెళ్తున్నాం అనమాట, ముందుకు సాగుతూ వెళ్తున్నాము. చెప్పా కదా ఎవరితో బర్త్డే పార్టీకి ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక్కడ బీచ్ వ్యూలో. సో అది చూసి సడన్గా మా మదర్ కూడా అది చూసి అడగటం వల్ల నాకు వచ్చిన థాట్, నెక్స్ట్ డే నేను చేశాను మదర్స్ డేకి సర్ప్రైజ్గా. సో చూస్తూ ఉండండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో మీ అందరూ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ దానికన్నా ముందు, ఆ సర్ప్రైజ్ కన్నా ముందు నేను ఇంకొక సర్ప్రైజ్ ఫీల్ అయింది ఏంటి అంటే, యూజువల్లీ మీరు మా ఇంతకు ముందు బీచ్ వ్లాగ్ చూస్తుంటే సేమ్ అదే రోజు కూడా లైక్ ఇలాగే ఆ చంద్రుడు అనేది రావటం జరిగింది. సో అది చూస్తే చాలా మంచి జరుగుతుందని నేను విన్నాను. అది చూసి మనకి ఇష్టమైన వాళ్ళ ఫేస్ చూస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పి నేను విన్నాను, అండ్ మంచిదని కూడా విన్నాను. అండ్ ఇవాళ కూడా అలాగే నెలవంక వచ్చిందనమాట. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, బికాస్ 2 times కూడా ఇదే ప్లేస్లో ఇదే చోట నేను నెలవంకను అట్లా చూడటము అండ్ నెలవంకను చూసి హ్యాపీ రిచీ ఫేసెస్ చూడటం అనేది నాకు చాలా చాలా బాగా అనిపించింది. అలా ఫస్ట్ నేను రిచీని వాటర్లోకి తీసుకెళ్ళి కొంచెం సేపు రిచీతో ఆడుకుంటున్నాను అనమాట. బికాస్ హ్యాపీ ఏంటి అంటే ఎంతసేపు ఆ శాండ్ టాయ్స్ కొనుక్కున్నాడు కదా, వాడు ఎంతసేపు శాండ్, బీచ్ అంటే వాడి దృష్టిలో ఆ శాండ్లో ఆడుకోవాలన్నమాట. వాడికి అక్కడ ఎంత శాండ్ ఉంటుందో కదా, సో పిల్లలకి అంత ఎక్కువ ఉంటే సో వాళ్ళకి కూడా ఆడుకోవటానికి అంత బాగుంటుందని థాట్లో వాడు బీచ్ అన్నాడు. సో హ్యాపీ చాలాసేపు కూడా శాండ్ టాయ్స్తో శాండ్లోనే ఆడుకున్నాడు. నేను రిచీ కొంచెం ఎక్కువసేపు వాటర్లో స్పెండ్ చేసాం అనమాట. ఆ తర్వాత స్లోగా ఎప్పుడైతే ఇంకా హ్యాపీ ఆ శాండ్ టాయ్స్లో వాడి ఇదంతా పోయే వరకు ఆడుకున్నాడో, ఆ తర్వాత లేచి వచ్చి మాతో కొంచెం సేపు మళ్ళీ వాటర్లో ఆడుకున్నాడు అనమాట. అలా ఆల్మోస్ట్ ఆ రోజంతా నైట్ అయిపోయింది అక్కడే. సో ఇంకా బర్త్డే పార్టీ ఆ లైట్స్ అవన్నీ ఉండటం వల్ల ఇంకొంచెంసేపు అక్కడే ఉండి చాలా టైం వరకు అక్కడే స్పెండ్ చేసాం మేము. అండ్ చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను నేనైతే ఇద్దరు పిల్లలతో కూడా. అమ్మయ్య, ఇంకా నేనైతే అలసిపోయాను వీళ్ళిద్దరితో ఆడి బికాజ్ నా బాడీ ఇది వరకు లాగా లేదు కదా ఇప్పుడు. సో ఎంత యాక్టివ్గా ఉందాం అనుకున్నా కూడా ఆ బాడీ అనేది సహకరించకపోతే మనం ఏది కూడా చేయలేము. ఇంకా అప్పటికి చాలా ట్రై చేసి ఇంకా నా వల్ల కాక ఇంక ఇద్దరిని రూమ్లోకి తీసుకువెళ్ళిపోతున్నాను. మాకు ఇప్పుడు నైట్ అయిపోయింది అనమాట. సో డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేసిన తర్వాత ఒకళ్ళు అటు పడుకున్నారు, ఒకళ్ళు ఇటు పడుకున్నారు. ట్యాప్ చూస్తున్నావా? యా, యూ వాంట్ టు స్లీప్ హియర్? గుడ్ నైట్, సీ యూ టుమారో చెప్పేసి. బాయ్. హ్యావ్ అ నైస్ స్లీప్. సో కోజీగా చాలా బాగుందా? యూ లైక్ ఇట్? యూ వాంట్ టు స్లీప్ దేర్? ఓకే, గుడ్ నైట్. అండ్ మా రిచీ బాబు ఇక్కడ పడుకున్నాడు. రిచీ స్లీపింగ్, పడుకో. అలా మాకు ఇట్లా గడిచిందనమాట. సో ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా మేము పడుకుని పోతాము ఇప్పుడు. అండ్ రేపు మార్నింగ్ మీ అందరినీ కూడా కలుస్తాను. అండ్ రేపు మేము ఎలా స్పెండ్ చేస్తాము ఏంటి అనేది కూడా చూసేద్దాం. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ అవర్ బీచ్ సిరీస్ అనమాట. సో ఇవాళ మదర్స్ డే అండ్ అందరికీ కూడా నా హృదయపూర్వక మదర్స్ డే విషెస్ అండి. ఆ ఫ్యామిలీకి హార్ట్ అనేది ఉండదనమాట మదర్ లేనిదే. అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాను, ప్రతి ఒక్క అమ్మకి కూడా. అండ్ ఇవాళ మరి నేను మా అమ్మతో ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడ నేను మమ్మీకి తెలియకుండా ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. సో ఆ సర్ప్రైజ్ ఏంటి, ఎలా చేస్తున్నాను, మా మమ్మీని ఎలా సర్ప్రైజ్ చేయబోతున్నాను ఏంటి అనేది కూడా మీకు త్వరలో చూపించేస్తాను. అండ్ ఇప్పుడు పొద్దున అయిపోయింది కాబట్టి మరి నాకు ఇద్దరు బుడ్డిగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా చిన్న చిన్న పిల్లలే. కానీ రేపటి రోజున వాళ్ళకు ఒకవేళ
తెలిసి సెలబ్రేట్ చేస్తే మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. లేదు సెలబ్రేట్ చేయకపోయినా కూడా వాళ్ళకి కంపల్సరీ అమ్మ అంటే ప్రేమ ఉంటుంది కాబట్టి సో అప్పుడు కూడా నేను హ్యాపీగానే ఉంటాను. ఇవాళ అయితే మన డేని స్టార్ట్ చేసేద్దాము. సో గుడ్ మార్నింగ్. ఏం తింటున్నారు? ఎగ్ తింటున్నావా? రిచి నువ్వు ఎగ్ తింటున్నావా? ఏం తింటున్నావు? చేతిలో చూడు. వడా తింటున్నావు. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? వడా. గదా కాదురా, వడా. లెంత్ ఒకటే కదా, డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోండి. అదిగో అన్న నేర్పిస్తున్నాడు, నేర్చుకో. వడా వడా. అదేంటది? వాటరా? బ్రేక్ఫాస్ట్ లో ఏం చేస్తున్నావు? ఏం తింటున్నావు బ్రేక్ఫాస్ట్ లో? ఎగ్గా? బ్రేక్ఫాస్ట్ చేసేయంగానే హ్యాపీ రిచి ఇద్దరు కూడా రూమ్ లో కొంచెం సేపు మమ్మల్ని ఎంగేజ్ చేయటం స్టార్ట్ చేశారనమాట. సో ఇద్దరు సడన్ గా డాన్స్ వేయటము, అవన్నీ వెరైటీగా వాళ్ళిద్దరికి తోచిన డాన్సులు, ఆటలు అన్నీ కూడా మాకు చూపించి మమ్మల్ని ఎంగేజ్ చేయటం చేశారు. సో ఇవాళ ఈవినింగ్ అయిపోయింది అండ్ మార్నింగ్ అంతా కూడా మేము కొంచెం చెప్పాను కదా సాహిత్య దగ్గరికి వెళ్ళి వచ్చేసాం అనమాట. మా మమ్మీకి నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, అది కూడా బీచ్లో ఇవ్వబోతున్నాను. బికాస్ తను ఎప్పటి నుంచో లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి బీచ్కి వచ్చినప్పుడు అక్కడ చూశారనమాట. ఒకరికి ఇట్లా సెలబ్రేట్ చేస్తుంటే హ్యాపీ రిచ్కి ఇలా ఎప్పుడన్నా ఒకసారి చేద్దాము అని చెప్పి ఆవిడ చాలా సంతోషపడిపోయారు అది చూసి. సో ఇప్పుడు ఎలాగో మదర్స్ డే రోజు నేను ఇక్కడికి వచ్చాను కదా, సో ఆవిడకి ఒక చిన్న సర్ప్రైజ్ ఎందుకు ఇవ్వకూడదు ఏంటి అని ఆలోచించి, ఇప్పుడు ఎవ్వరికి తెలియదు, ఈవెన్ ఎవ్వరికి తెలియదు, నా ఒక్కదానికే తెలుసు, సడన్ ప్లాన్ అనమాట ఇది కూడా. సో ఇప్పుడు మా మమ్మీకి మదర్స్ డే రోజు బీచ్లో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను నేను. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. సార్ రండి, ఆవిడ చూసి ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా చూసేద్దాము. బికాస్ నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఈ టైంలో హ్యాపీ రిచితో పాటు నేను ఇలా హ్యాపీగా ఉన్నాను అంటే దానికి మా మమ్మీయే రీజను. సో ఆవిడకి ఉన్న హెల్త్ ఇష్యూస్, హార్ట్ స్ట్రోక్ ఇవన్నీ కూడా దాటుకుని నా కోసం, నా పిల్లల కోసం కూడా ఎన్ని మాటలైనా కూడా పడుతుంది. చాలామంది బయట కూడా తెలిసి తెలియని వాళ్ళు కూడా నాకు ప్రీతంకి మధ్య జరిగిన ఇష్యూస్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా తిడుతున్నారు నా కమెంట్స్ వాటిల్లో కూడా. సో ఇవన్నీ కూడా మా మదర్కి తెలుస్తున్నాయి. సో ఆవిడ చాలా చాలా బాధపడుతున్నారు. నా ఒక్కదానికే తెలుసు మాకేం జరుగుతుంది ఏంటి అనేది. సో తొందరలో అవన్నీ కూడా క్లియర్ చేస్తాను. ఈలోపు ఆవిడికి నేను ఒక మెమరబుల్ సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో పదండి, అక్కడైతే అన్నీ రెడీ అవుతున్నాయి. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళిపోతున్నాము. సో అక్కడికి వెళ్ళి చూద్దాము అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది. హ్యాపీ రిచి, హ్యాపీ రిచి, ఆర్ యు రెడీ టు గో? యా చలో చలో. సో మేము సెకండ్ డే కూడా ఇప్పుడు బీచ్లోకి వెళ్ళిపోతున్నాము. కానీ ఇవాళ బీచ్లో మేము ఎక్కువ ఆడుకోవటం మీద కన్నా మేము అనుకున్న సెలబ్రేషన్స్ చేసుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలాగా మేము ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం అనమాట. అందుకని హ్యాపీ రిచ్ ఇద్దరికి కూడా ఈ వైట్ డ్రెస్సెస్ వేశాను. సో బాగుంటుంది ఆ సెలబ్రేషన్స్ అనే థాట్లో. హ్యాపీ, నీకు ఇసుక ఒకటి ఉంటే చాలా హ్యాపీ. అంత కరెక్ట్గా చెప్పావు. అయ్యో మేమైతే టైంకి వచ్చేసాం, కానీ పాపం అప్పటికప్పుడు చెప్పాను కదా డెకరేటర్స్ వాళ్ళకి కూడా. సో వాళ్ళు కూడా పాపం అప్పుడే రావటం జరిగింది. నేను చెప్పంగానే పాపం అప్పటికప్పుడు వచ్చి నా కోసం అని చెప్పి చేయటం జరిగింది. డెకరేషన్ అంతా కూడా చేస్తున్నారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ పవర్ అనేది రాలేదు అక్కడ లైట్కి. సో చాలాసేపు
ఆ పవర్ కోసం మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. మా మమ్మీని, పిల్లల్ని అందరినీ కూడా బీచ్లో నేను చాలాసేపు దేనికి వెయిట్ చేస్తున్నానో వాళ్ళకి అర్థం కాలేదు. యూజువల్లీ నేను అంతసేపు ఉండను, చిరాకు వస్తే పిల్లలు పాపం అప్పటికి క్రాంకీ అయ్యారు, కొంచెం వెళ్ళిపోదామని. సో మా మమ్మీకి డౌట్ వస్తుంది అనమాట, ఏంటి ఇంత పిల్లలు ఇంత అవుతున్నారు, మేము ఓ పక్కన చీకటిగా ఉంది, లైట్ లేదు, అయినా ఇంతసేపు ఉంచుతుంది ఏంటి బీచ్లో అని డౌట్ వస్తుంది. కానీ ఆ డెకరేషన్ మాకే అన్న సంగతి అయితే ఆవిడ కనిపెట్టలేకపోయింది. అలా ఆల్మోస్ట్ డెకరేషన్ కంప్లీట్ అవడానికి 1 hour పట్టింది. ఆ 1 hour కూడా మేము బీచ్లో అలాగే వెయిట్ చేస్తూ నేను ఏదో మేనేజ్ చేస్తూ వాళ్ళకి అది చూపించి వాళ్ళకి ఇది చూపించి అటు చేసి ఇటు చేసి మొత్తానికి అయితే మేనేజ్ చేశాను. సో మధ్యలో మీరే చూస్తున్నారు కదా, లైట్ అయితే వచ్చింది అనమాట మనకి. సో పవర్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా పాపం చాలా తొందరగా అప్పటికప్పుడు డెకరేషన్ అనేది నా కోసం చేసేసారు. అండ్ కేక్ కూడా నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాను మధ్యాహ్నమే. సో నాకు మధ్యాహ్నం ఆర్డర్ చేసేగానే వాళ్ళు కూడా రెడీగా చేసి తీసుకొచ్చేసారనమాట. అండ్ లక్కీగా ఆ రోజు బీచ్లో ఎవ్వరూ లేరు, ఓన్లీ మేము మాత్రమే ఉన్నాము. అండ్ ఆ డెకరేషన్ కూడా జరుగుతుంది. మా మమ్మీకి అయితే ఎక్కడో డౌట్ వస్తుంది, ఏంటి ఎవ్వరూ లేరు, ఇంతసేపు ఎందుకు బీచ్లో ఉంచుతుంది అదని. నేనేమో వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, ఏ రూమ్కి వెళ్ళి ఏం చేస్తాము ఇప్పుడే అది ఇది అని చెప్పి ఏదేదో మేనేజ్ చేశాను. అండ్ ఆ డెకరేషన్ వాళ్ళు కూడా పాపం అప్పుడు కొంచెం చేస్తూ వచ్చారనమాట, నా కోసం చాలా తొందరగా చేశారు. సో డెకరేషన్ చూసారు కదా, సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది డెకరేషన్ అనేది. సో హోటల్ వాళ్ళు కేక్ కూడా తీసుకొచ్చేసారు మన కోసం, అదిగోండి కేక్ కూడా పెట్టేస్తున్నారు. సో వీళ్ళంతా కూడా డెకరేషన్కి సంబంధించిన టీం అనమాట. సో వాళ్ళే రెడీ చేశారు మనకి. అండ్ ఇంకా చివరికి మా మమ్మీకి ఏదో చిన్న డౌట్ వచ్చి ఆవిడకి డౌట్ వచ్చింది చిన్నగా, అండ్ కొంచెం ఇరిటేషన్ కూడా వచ్చింది. అంతసేపు ఇంకా ఇసుకలో పిల్లలు కూడా ఏడుస్తుందని వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంటే ఇంకా నేనే మరీ ఎక్కువ తీగలాగినా కూడా చిరిగిపోద్ది తెగిపోద్ది అన్న థాట్లో ఇంకా మమ్మీని ఆపి ఇట్రా నువ్వు అని చెప్పి తీసుకెళ్ళి ఇంకా డెకరేషన్ చూపించి ఇదిగో నీకోసమే అని చెప్తే ఇంకా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ చూడండి మీరే ఇక్కడ నుంచి. ఇదైతే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అక్కడ చాలా గాలి, అసలు కంట్రోల్ చేయలేనంత గాలి, ఎవ్వరూ లేరు చుట్టుపక్కల, ఓన్లీ మేము మాత్రమే ఉన్నాము. సో చాలా చాలా బాగుంది. అని మా మమ్మీ కూడా చాలా సర్ప్రైజ్ అండ్ హ్యాపీ ఫీల్ అయ్యారు. తన లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి సర్ప్రైజ్ సెలబ్రేషన్స్ అనమాట. సో ఆవిడ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ హ్యాపీ రిచ్ ఇద్దరు కూడా కేక్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ టైం కూడా చాలా మంచి టైం స్పెండ్ చేసాం మేము అక్కడ. సో మేబీ నా లైఫ్లో దిస్ వుడ్ బీ ద మోస్ట్ లవబుల్ మదర్స్ డే సెలబ్రేషన్స్. సో నేను మా మమ్మీకి చేశాను. సో ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ అ మామ్ లైక్ దాట్. మాతో పాటు బెలూన్స్ అన్నీ కూడా మా దగ్గరికి వచ్చేస్తున్నాయి. వాటికి కూడా మేము కావాలంట కదా. చూడండి, సో బీచ్ అక్కడెక్కడో ఉంది, రోడ్ క్రాస్ చేసి మేము వచ్చేసాం ఈ స్ట్రీట్లోకి. మాతో పాటు మా బెలూన్స్ అన్నీ కూడా గాలికి వచ్చేస్తున్నాయి మా కోసం అని చెప్పేసి. అలా సెలబ్రేషన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మేము కూడా చాలా టయర్డ్ అయిపోయాము. సో ఆల్మోస్ట్ 2 hours మేము సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఇంకా అలా టయర్డ్ అయిపోయి ఇంకా మేము కూడా బ్యాక్ టు హోటల్ రూమ్ అనమాట. మా సర్ప్రైజ్ అయిపోయింది. ఇంకా మేము ఇప్పుడు రూమ్కి వచ్చేసాం అనమాట. ఇంకా ఫ్రెష్ అవ్వాలి. సో మొత్తం ఒళ్ళంతా కూడా శాండ్ ఉంది, పిచ్చ మొహాల్లాగా అయిపోయాము. మామీ హౌ ఇస్ ఇట్, ఎలా అనిపించింది? మొత్తానికి నీ డ్రీమ్ తీర్చానా? బీచ్లో సెలబ్రేట్ చేసుకోవాలి, ఇలా బీచ్లో సెలబ్రేట్ చేసుకోవడానికి ఏం ఫంక్షన్లు ఉన్నాయి అనుకున్నాం. రిచీ బర్త్డే అనుకున్నాము, కానీ నాకు సడన్గా ఇవాళ మదర్స్ డే అని వాళ్ళు తెలియదు కదా, సడన్గా గుర్తొచ్చింది నాకు కూడా. సో అలా చేసేసాను, కుదిరిపోయింది.
మా వాళ్ళు వీళ్ళిద్దరు చూడు, బాబు గారు చూడు రాగానే తీసుకున్నారు. ఫస్ట్ స్నానాలు చేయాలి, స్నానాలు చేసి అప్పుడు చేద్దాం నీకే. ఇంకా హోటల్ రూమ్కి వచ్చాక కూడా లైక్ అక్కడ హ్యాపీ రిచ్ ఇద్దరు కూడా ఇసుకలో చాలా చాలా డర్టీగా డొల్లేసి కింద పడి మీద పడి అన్నీ చేస్తారు కదా. ఇంకా రూమ్కి వచ్చాక అక్కడ మాకు టబ్ ఉందనమాట, లైక్ జకూజీ ఇది అంటాం కదా, లైక్ స్టీమ్ బాత్ టబ్ లాగా. సో ఇంకా అందులో హ్యాపీ రిచ్ కూడా చాలాసేపు ఆడుకున్నారు. వాళ్ళిద్దరిని ఇంకా అందులో కూర్చోపెట్టి వదిలేసాను కొంతసేపు. సో చాలా మంచి టైం స్పెండ్ చేశారు వాళ్ళిద్దరూ అందులో. మళ్ళీ డాన్సులు మొదలెట్టారు ఇద్దరు. అంటే దే హ్యాడ్ ఎ వెరీ క్వాలిటీ టైం ఈ 2 days కూడా. సో చాలా మంచిగా వాళ్ళకి నచ్చినట్టు, వాడు అడిగినట్టు వాడి బీచ్ డేని నేను వాడికి కేటాయించి ఇవ్వాలి అన్న థాట్లో ఈ 2 days కూడా కేవలం హ్యాపీ రిచీ కోసమే నేను స్పెండ్ చేయడం జరిగింది. సో అంతా కూడా చాలా బాగా జరిగింది. అండ్ హ్యాపీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. మీరే చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉన్నారు ఏంటి అనేది. ఈ నైట్ వేర్ అవుట్ఫిట్స్ చూస్తే మీకు గుర్తొచ్చింది కదా, నేను అక్కడ పర్చేస్ చేసినవే లాస్ట్ టైం వ్లాగ్లో చూపించాను మీకు. సో అవి కూడా వేసేసుకున్నారు. ఇంకా డిన్నర్ చేసి మేము పడుకుంటున్నాము. ఇంకా రేపు మార్నింగ్ నిద్ర లేచి మేము రూమ్ అయితే వెకేట్ చేసేయాలి ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ వర్క్ మనకి ఏదైతే ఉందో అది చూసుకోవడానికి మేము వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఆపేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే మీరు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏం నచ్చింది ఏంటి అనేది మన కమెంట్ సెక్షన్లో తెలిపేయండి. అలాగే మన మనుతో హ్యాపీ అండ్ రిచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. వ్లాగ్లో నేను ఆల్రెడీ ఒక ట్రావెల్ చేసి వచ్చాము, లైక్ ప్యాకింగ్ అదంతా కూడా చూసారు కదా. మళ్ళీ ఇప్పుడు మినీ ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట నేను. సో మీ అందరూ అనుకోవచ్చు మళ్ళీ మినీ ప్యాకింగ్ ఏంటి, మళ్ళీ ఎక్కడికి అని చెప్పేసి. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నాం కాబట్టి ఇవాళ నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళబోతున్నాను.